హాయ్ నమస్తే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్టైల్ మామ యూట్యూబ్ ఛానల్. సో నాకు తెలిసిన విషయాలని మీ ముందుకు ఎన్నెన్నో తీసుకొని వచ్చి ఎన్నెన్నో చెప్పాలని చాలా ముచ్చటగా ఆశపడుతున్నా. సో డైరెక్ట్ మ్యాటర్కి వచ్చేద్దాం. కన్నప్ప ట్రీజర్ చూడడం జరిగింది. భక్త కన్నప్ప నిజంగా అంటే చాలా అద్భుతంగా అనిపించింది. మోహన్ బాబు గారి ఎంట్రీ కానీ, ఇంకోటి మంచు విష్ణు లక్షల మంది వచ్చినా కూడా పోరాడదాం, వందలు కాదు వేలు కాదు లక్షల మంది వచ్చినా కూడా డిస్గిల్ డిస్గిల్ కాల్చి పడదాం, అంటే అమ్ములతో వేసేద్దామని. భక్త కన్నప్ప నిజంగా చాలా అద్భుతంగా అనిపించింది. కొన్ని సీన్లు మాత్రం నాకు చాలా బాగా నచ్చినాయి. కాకపోతే ఈ సినిమాలో నేను ట్రీజర్ చూసిన తర్వాత నాకేమనిపించింది అంటే, నా ఇన్నర్ ఫీల్ ఒక ఇంతమందిని ఎందుకు పెట్టినాడు, అసలు వై ఇంతమంది పెద్ద పెద్ద సెలబ్రిటీస్ ఎందు గురించి ఉన్నారు. మన అక్షయ్ కానీ చాలా మంది ఉన్నారు. ఈ సీన్లా అసలు మోహన్ బాబు గారి అయితే వాళ్ళ వాకింగ్ స్టైల్ కానీ ఇవన్నీ నాకు చాలా బాగా నచ్చినాయి. సోది ఎందుకు టకటకటకటకట 5-6 ముక్కలలో చెప్పేస్తా మీకు ఈ ముచ్చటంతా. భక్త కన్నప్ప సినిమాలో ఒక కామెంట్ చదివిన నేను, ఆ ట్రీజర్ చూసిన తర్వాత ఒకటే ఒక కామెంట్ నాకు ఏమనిపించింది అంటే, మంచు లక్ష్మిని కూడా పెట్టింటే బాగుంటుండే ఈ సినిమాలో అని. సో ఆ కామెంట్ కి మీరు ఏం రిప్లై చేయాలనుకుంటారో ఇవ్వరి. రౌడీ సీన్లో మాత్రం నాకు ఆమె మనమందరం ఇంకా వాళ్ళ మీదకి పోవాలి, దండయాత్ర చెయ్యాలి అనే విషయాలు నేను చూడడం జరిగింది. మంచిగా అనిపించింది నాకు. లేడీ రౌడీ గురించి మొత్తం ఫైట్ సీన్ అనిపించింది అనుకో. ఆ సీన్ మొత్తంలా నాకు మోహన్ బాబు ఎంట్రీ సీన్ కానీ, ఇంకోటి చాలా మంది అయితే సెలబ్రిటీస్ అయితే దీంట్లో ఉన్నారు. మొత్తం తోపు ఆర్టిస్టులే. చాలా ఎక్కువ ఖర్చుతో కూడిన సినిమా అని అయితే నాకైతే అనిపించింది భక్త కన్నప్ప. అసలు ఎవరెవరి పాత్ర లేనిది, అసలు దేని గురించి ఉంది సినిమా అన్నది అయితే నిజంగా కన్ఫ్యూజ్ గానే ఉంది. మొత్తానికి అంటే పాతకాలం కోయవారి బట్టలు కానీ, భక్తులు బట్టలు కానీ, భక్త కన్నప్ప అంటేనే యాక్చువల్లీ భక్తి గురించే ఉంటది అనుకుంటున్నా. యుద్ధాలు గురించి యుద్ధాలు జరిగినాయి, యుద్ధాలు దేనిలో గురించి తీస్తున్నారు, అసలు దీంట్లో కాన్సెప్ట్ ఏంది, భక్త కన్నప్ప అనే మూవీలో ఇంతమంది పెద్ద ఆర్టిస్టులను పెట్టడానికి కారణం ఏంది, ఇంకా విలేజ్ లుక్లో తీసుకొని ఒక విలేజ్లలో నిజంగానే నాటకాలు చేసే వాళ్ళని తీసుకొని వాళ్ళకు ఒక మంచి పాత్రలు ఇచ్చింటే, ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ దీనిలో గురించి అవగాహన ఉంటది కాబట్టి అలాంటి వాళ్ళని తీసుకొని నాటకాలలో చేసే వాళ్ళని పెడితే ఎంత బాగుంటుండే అని అంటారు. మీరు కూడా ఒక మాట కామెంట్ చేసి తెలియజేయండి. భక్త కన్నప్పల మంచు విష్ణు అంటే ఆ డైలాగ్స్ కొన్ని నాకేమనిపించినాయంటే, వాయిస్ డబ్బింగ్ వేరే ఆర్టిస్ట్ పెట్టింటే బాగుంటుండే అనిపించింది. అంటే ఓకే డబ్బింగ్ బికాజ్ అంటే అనిపించింది కొన్ని సీన్లు అతను పలకలేక, అంటే ఒకప్పుడు ఊర్లో విలేజ్ లో నాటకాలు వేస్తే ఎట్లుంటాయి, వాయిస్ తో పాటు అతని ఎవ్రీవన్ బాగుండాలి. అట్లని చెప్పి నేను మంచు విష్ణు వాయిస్ బాగాలేదని అన్నాను. మోహన్ బాబు గారి వాయిస్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఆయన డైలాగ్ పర్ఫెక్ట్ అనిపించింది. మోహన్ బాబు గారిది నాకు బాగా అనిపించింది. మంచు విష్ణు యాక్టింగ్ కూడా మంచిగా అనిపించింది. ఈ భక్త కన్నప్ప అసలు ఇన్ని కోట్ల బడ్జెట్ తో ఎందుకు తీయాలనుకుంటున్నారు నిజంగా, అంటే ప్రజలలో ఏదో కొత్త మంచి మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారేమో. ఎస్, నిజమే. సో ఇంకా చెప్పాలంటే, ఈ భక్త కన్నప్ప విషయాలకు వచ్చి మాట్లాడాలంటే, ఈ మూవీలా మంచు లక్ష్మిని నిజంగానే పెట్టింటే ఎట్లుంటుండే, అసలు ఏ పాత్ర ఇస్తుండే మంచు లక్ష్మికి పెట్టింటే, అసలు ఏ రోల్ ఉంటుండే. ఆమె కూడా ఈవెంట్లా కొన్ని మాటలు మాట్లాడడం జరిగింది. హాలీవుడ్ చూసిన, బాలీవుడ్, టాలీవుడ్ ఆర్టిస్ట్ అని కొంచెం సంథింగ్ అయితే మాట్లాడడం జరిగింది మంచు లక్ష్మి. ఓకే, బికాస్ మంచు విష్ణు పాత్ర ఎలా ఉంటుంది, దీంట్లో ఎలా ఫైటింగ్ చేస్తున్నాడు, అసలు దేని గురించి ఉంది సినిమా, అసలు దేని గురించి ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తున్నారని నిజంగా అంటే ట్రీజర్ చూసినప్పుడు నాకు కొత్తవి ఏవో, అసలు ఏదో చూపిస్తున్నారు, ఏదో చూపించాలనుకుంటున్నాడు. లాస్ట్ ఫైనల్ ఏ విధంగా చూపిస్తాడు అన్నదే ఫైనల్ సినిమా వచ్చేంత వరకు అయితే వెయిట్ చేయాల్సిందే. టీజర్ లా మాత్రం నాకు చాలా బాగా నచ్చింది. అసలు కొన్ని ఫైట్ సీన్స్ అయితే నిజంగా ఆ గుర్రాల మీద పోయేది, కొన్ని డైలాగ్స్ మాత్రం నాకు చాలా బాగా నచ్చినాయి. ఓకే, భక్త కన్నప్ప ఇన్ని కోట్లు పెట్టి తీస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా అన్ని కోట్లకు ఎక్కువనే రావాలి. ఎందుకంటే పెద్ద పెద్ద సెలబ్రిటీస్
కాజల్ కూడా కనిపించింది నాకు, అక్షయ్‌తో కాజల్ కనిపించింది. రియల్ నిజం. అవును. కనిపించింది. సో, ఇవన్నీ అయితే ఇది విధంగా జరిగినాయి. ఇదన్నమాట గైస్. సో, మీరు గూడా ఎవరైనా భక్త కన్నప్ప టీజర్ లేకుండా వెళ్లి చూసేయండి. చూసి ఆనందించండి. సినిమా ఎప్పుడొస్తదని చెప్పి వెయిట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో రాజసాబ్ గురించి మాట్లాడదాం. బాయ్. ప్రభాస్ బాయ్ గురించి మాట్లాడేసిద్దాం. మన వీడియో గాని ఎవరైనా కొత్త చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నేను కూడా కొత్త విశేషాలు చెప్పాలనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో ఫర్దర్‌గా మీ ముందుకొస్తాను. కొంచెం ప్లీజ్ సపోర్ట్ చేసి కొంచెం ఒక 1% నన్ను గుంజినారనుకో, కొంచెం నేను కూడా ముందుకెళ్ళాలని నేను ఆశపడుతున్నా. ఇంతకు ముందు ఎంతో మంది ఛానళ్ళలో మాట్లాడినా, ఎంతో మంది 3 పాయింట్లు మాట్లాడతా. ఒకటో పాయింట్, ఇప్పుడు సినిమా గురించి అయిపోయింది కదా కాన్సెప్ట్. నేను మాట్లాడేటివి నిజాలు ఉంటేనే మీరు నాకు సపోర్ట్ చేయండి, లేకపోతే మీ ఇష్టం గైస్. థ్యాంక్ యూ.